హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనం ఒక కోడ్ జనరేటర్ అనే ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. ఇది HTML, CSS, జావా స్క్రిప్ట్ వాడి ఈ ఒక వెబ్సైట్ రెడీ చేస్తాం. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళకంటే ముందు కోడ్ జనరేటర్ అంటే ఏంటి? కోడ్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటో వెనకన మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు బతకడం చేత కాకపోతే జీవితాన్ని నిందించుకు, వేగంగా వేగంగా వెళ్తే ఉంటాది థ్రిల్లు, ఆ తర్వాత నువ్వు కట్టాలి బిల్లు. ఇలాంటివి మనం తెలుగులో చాలా ఫన్నీగా బాగుంటాయి అనమాట. సో నేనేంటంటే ఇలాంటి ఒక కోడ్స్ని రెడీమేడ్గా ఏపీఐస్ అని ఉంటాయి, అంటే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని మనం ఫ్రంట్ ఎండ్లో ఎలా చూపెట్టచ్చు అని ఒక కాన్సెప్ట్తో వచ్చాను. సో దీనికంటే ముందు మీరు మనం చేసే వెబ్సైట్ ఎలా ఉంటుందో కొంచెం చూడొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద వెబ్సైట్ విచ్ వీ విల్ బి డూయింగ్. కానీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళకంటే ముందు నేను మీకు ఏం చెప్తున్నానంటే, బేసిక్స్లో ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయం. అంటే జావా స్క్రిప్ట్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం అన్ని చెప్పి తర్వాత ఒక వెబ్సైట్ ఎలా రెడీ చేయాలో దానికోసం మనకి మన తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మీరు రెఫర్ చేయొచ్చు. కానీ మన వెబ్సైట్ మెయిన్లీ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ డెవలపర్స్ మీద ఫోకస్ పెడుతుంది. ఇంటర్మీడియట్ డెవలపర్స్ అని చెప్పి మీరు ఒక బిగినర్గా ఉంటే అయ్యో ఇది నాకు కాదని చెప్పి వెళ్ళిపోకండి. ఓకే, మనం చేస్తూ చేస్తూ నేర్చుకుంటాం. ఓకే, ఇది ఆ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే ఏంటో కొంచెం బేసిక్స్ ఉండాలి. HTML, CSS, జావా స్క్రిప్ట్ కొన్ని బేసిక్స్ మీకు తెలిస్తే దెన్ డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు ప్రొసీడ్ విత్ దిస్ వీడియో అనమాట. అండ్ మెయిన్లీ మనం ఇలాంటి వీడియోస్ మీకు నేను చేయాలి, ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని డెఫినెట్గా నేను అంటాను. సో డెఫినెట్గా అవన్నీ చేయండి. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక కోడ్ వెబ్సైట్. ఇది నేను నా సొంతంగా నేను చేయలేదు. ఇది ఒక ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దిస్ URL. మంచి ప్యాటర్న్స్ అంతా వాడారు, చాలా సింపుల్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వెబ్సైట్ చూడండి. నేను ఇది రీలోడ్ కొట్టాను అనుకోండి, ఆల్రెడీ వచ్చిన ఇది వాట్ ఈజ్ న్యూ, ఒక నిమిషం చూసారా, కోడ్స్ మారుతున్నాయి అనమాట. వీటినే ఓకే కోడ్స్ అంటాం మనం. ఓకే, అండ్ ఈ కోడ్స్ ఎవరు రాశారు, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఒక ట్విట్టర్ బటన్ ఒకటి ఉంది, ఒక బటన్ అనమాట, కానీ ట్విట్టర్ లాంటి ఒక ఆప్షన్ ఉంది. అలాగే న్యూ కోడ్ అంటే మనం ఇది క్లిక్ చేస్తే మనకి కొత్త కొత్త కోడ్స్ వస్తాయి. ఓకే, దీని నుంచి మనకి ఏంటి ఉపయోగం? రియల్ లైఫ్లో మనకేం ఉపయోగం ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఎగ్జాంపుల్ వాడి బ్యాక్ ఎండ్లో దీని కోడ్ ఎలాగ రాసుకోవచ్చు ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి, అది చాలా బేసిక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అని మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీనికి మనం ఇప్పుడు ఒక వంట చేసినప్పుడు, మనం ఒక పాయసం, గులాబ్ జామున్ మనం తయారు చేసినప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలంటాం కదా, వస్తువులు. అలాగే ఇది మనం రెడీ చేయడానికి ఆల్రెడీ ఇక్కడ మీరు నా ట్యాబ్స్ చూస్తున్నారు కదా, ట్యాబ్స్లో అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి నీట్గా చెప్తాను. సో ఈ ఒక్క వీడియోని మీరు ఫాలో అవుతున్నప్పుడు ఒక పెన్ను పేపర్ పెట్టుకొని నేను చెప్తుంది ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకొని ఈ వీడియో అయిపోయిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడం. ఎక్కడైనా మీరు స్టక్ అవుతే ఆ ఒక టైం లైన్కి వెళ్ళి దాన్ని కరెక్షన్ చేసుకోండి. సో లెట్స్ జంప్ ఇన్ టు దిస్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ చేయాలంటే ముందుగా మన దగ్గర VS కోడ్ ఎడిటర్ ఉండాలి. ఓకే, VS కోడ్ ఎడిటర్. ఓకే, ఈ VS కోడ్ ఎడిటర్తో మనం అప్లికేషన్ ఇది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్ మీ సే, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ర్యాండమ్ కోడ్. ఈ ఫోల్డర్లో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఓపెన్ విత్ VS కోడ్. మనం ఇన్స్టాల్ చేసినప్పుడే మనకి ఈ ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ మనం చూసుకోవచ్చు. సో దెన్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త ఫైల్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఆ ఫైల్ పేరు ఒక HTML, index.html అని. లెట్ మీ సే, ఇక్కడ ఈ ఒక ఐకన్ మనం క్లిక్ చేసిన తర్వాత దీన్ని index.html. ఇది అయిన తర్వాత మనకి CSS కావాలి కాబట్టి style.css. తర్వాత దీంట్లో మనం జావా స్క్రిప్ట్ కూడా వాడతాం. సో జావా స్క్రిప్ట్కి script.js. ఓకే, script.js మనం వాడతాం. ఓకే, ఈ 3 ఫైల్స్ అనమాట. ఈ 3 ఫైల్స్ మనం క్రియేట్ అయిన తర్వాత మనకి VS కోడ్లోనే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటంటే షిఫ్ట్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్.
క్లిక్ చేస్తే అండ్ ఎంటర్ కొడితే మనకి బేసిక్ హెచ్టిఎంఎల్ టెంప్లెట్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, దీన్ని ఎమ్మెట్ అంటారు అనమాట. ఈ ప్లగ్ఇన్ మీరు ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలని వరి అవసరం లేదు, మనకి ఇన్బిల్ట్లో ఉంటుంది. సో ఇక్కడ టైటిల్ ర్యాండమ్ కోడ్ జనరేటర్ అనేది దీనికి ఒక టైటిల్ ఇస్తాను అనమాట. టైటిల్లో మనం బేసిక్గా మనం క్రియేట్ చేసిన డాక్యుమెంట్ పేరు, అంటే మనం క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు ట్యాబ్ మీద పేరు ఏం సెట్ చేసుకోవాలో అది మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి లైవ్ సర్వర్ అని ఒకటి ఉంటుంది, ఈ ప్లగ్ఇన్స్ అనమాట. ఈ ప్లగ్ఇన్స్లో మనం లైవ్ సర్వర్ అని ఇక్కడ టైప్ చేస్తే మనకి ఈ ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మనం చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అది ఇక్కడ కింద చూసారా గో లైవ్ అని వస్తుంది అనమాట. సో లెట్ మీ క్లోజ్ దిస్ వన్ అండ్ గో టు మై index.html. ఓకే, సో ఇప్పుడు నేను టైప్ చేసినవన్నీ కరెక్ట్గా వచ్చేలేవో చూసుకోవడానికి గో లైవ్ అని నేను క్లిక్ చేస్తాను. గో లైవ్ అని నేను క్లిక్ చేయగానే నాకు నా ఒక డిఫాల్ట్ బ్రౌజర్లో నా ఒక బేసిక్ అంటే ఒక సర్వర్లో index.html క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్లో మనం అనుకున్న ఈ కోడ్ జనరేటర్ని మనం క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, కానీ దానికంటే ముందు లెట్ మీ జస్ట్ షో యూ హియర్ ఐ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ కోడ్ జనరేటర్ అనమాట. ఈ కోడ్ జనరేటర్ మనం క్రియేట్ చేయాలి అంటే ఒక నిమిషం. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఒక ఏపీఐ నుంచి, అంటే ఒక వేరే వెబ్సైట్ నుంచి తెచ్చుకున్నాను. అది ఎలాగో నేను చెప్తాను అనమాట. సో ఈ దీంట్లో మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్, ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కంటెంట్, ఈ కంటెంట్ని ఒక బాక్స్ అనమాట ఇది. ఓకే, ఇది ఒక బాక్స్. ఈ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉండండి, మీకు ఇంకా బెటర్గా ఇక్కడ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే మనకి హెచ్టిఎంఎల్లో బాడీ అని ఉంటుంది. ఆ బాడీలోనే ఈ ఫుల్ కంటెంట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఎ ర్యాండమ్ కలర్. ఓకే, బాడీ అనుకుందాం. సో బాడీకి మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఏముందో బ్యాక్గ్రౌండ్ ఇస్తాం. ఓకే, అండ్ దానికి కావాల్సిన మార్జిన్, ప్యాడింగ్ ఏమేమి కావాలో, తర్వాత ఫాంట్ ఫ్యామిలీ అవన్నీ ఇస్తాం అనమాట. నెక్స్ట్ వన్, ఆ బాడీ లోపల, ఓకే, ఆ బాడీ లోపల, వై ఇస్ దిస్ వన్ లైక్ దిస్, 1 minute. ఓకే, ఆ బాడీ లోపల అనమాట మనం ఒక కంటైనర్ అని ఒక డివ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇదనమాట, ఇది పూర్తిగా ఒక కంటైనర్. ఓకే, దీన్ని ఏమంటాం మనం, దీన్ని కోడ్ కంటైనర్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇది అయిన తర్వాత ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, దీన్ని కోట్ టెక్స్ట్ అంటాను. ఓకే, దీన్ని కోట్ టెక్స్ట్ అంటాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్, వి విల్ క్రియేట్ వన్ ఆథర్ కంటైనర్. ఓకే, అంటే దీంట్లో ఆథర్ పేరు ఏముందో ఆథర్ పేరు వేస్తాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్, వి విల్ క్రియేట్ అ బటన్ కంటైనర్. ఓకే, బటన్ కంటైనర్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో మీకోసం ఒకసారి రాసి పెడతాను ఇక్కడ. సో దీన్ని మనం auth_container, దీన్ని బటన్ కంటైనర్, అండ్ దిస్ వన్ కోడ్ టెక్స్ట్, అండ్ దిస్ ఇస్ కోడ్ కంటైనర్ అనమాట. ఈ కోడ్ కంటైనర్ ఈ ఒక్క 3 డివ్స్ ని హోల్డ్ చేస్తుంది. ఓకే, దాంట్లో ఉన్న ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ సింబల్ చూస్తున్నారు కదా, దీన్ని నేను ఒక ఐ ట్యాగ్ వాడతాను. నేను కోడ్ రాసినప్పుడు మీకు బాగా పూర్తిగా అర్థం అవుతుంది. అండ్ ఈ ఒక్క పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, దీన్ని నేను ఒక స్పాన్లో పెట్టుకుంటాను అనమాట. ఈ మొత్తాన్ని ఎందుకు ఈ స్పాన్లో అంటే, ఈ రెండు నాకు పక్క పక్కన రావాలి. ఓకే, జనరల్గా మనకి HTMLలో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్ అని ఉంటుంది. ఓకే, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటంటే, ఏదైనా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన బ్రౌజర్ అనుకుందాం, ఏదైనా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే డివ్, పారాగ్రాఫ్, తర్వాత H1 ట్యాగ్స్, దీస్ ఆర్ ద మెయిన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ మనం ఎక్కువ వాడతాం. తర్వాత సిమాంటిక్ ట్యాగ్స్ అని ఉంటాయి మనకి.
ఓకే, సిమాంటిక్ ట్యాగ్స్ అంటే వీటిని రీప్లేస్ చేసే ట్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను పి అంటే ఏంటి, పి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్, ఎందుకంటే అది ఒక అర్థం చెప్తుంది. అదేంటి అర్థం అంటే ఈ పి ట్యాగ్లో రాసింది ప్రతి ఒక్కటి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకే, ఇది H1 అనమాట. అంటే H1 అంటే ఏంటి, హెచ్ అంటే హెడర్, అంటే దీంట్లో నేను హెడ్డింగ్ మాత్రమే నేను రాసుకుంటాను. అలాగే మనకి లేబుల్ అని ఉంది. ఓకే, లేబుల్ కూడా ఒక సిమాంటిక్ ట్యాగే. అలాగా సిమాంటిక్ ట్యాగ్స్లో మనకి ఇక్కడ హెడర్, మెయిన్, అసైడ్, సెక్షన్, తర్వాత ఆర్టికల్, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో దీస్ ఎనీథింగ్ దట్ గివ్స్ అ మీనింగ్, ఎనీ ట్యాగ్ దట్ గివ్స్ అ మీనింగ్ టు ద కంటెంట్ వాట్ యు కోడ్. ఓకే, దాన్ని సిమాంటిక్ ట్యాగ్స్ అంటాం. ఓకే, అండ్ ఈ సిమాంటిక్ ట్యాగ్స్లో ఇప్పుడు ఇక్కడ రాసినవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏదైనా ఒక డివ్ వాడాను అనుకోండి, ఆ డివ్ ఏం చేస్తుంది అంటే 100% ఆఫ్ ద విడ్త్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, అదే ఇన్లైన్ బ్లాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ లేబుల్ అని ఒకటి మెన్షన్ చేశాను. సో దిస్ ఈజ్ ఏ ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. లేబుల్, స్పాన్, ఐ, ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటంటే సపోజ్ అవి మనం వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్పాన్ వాడాను అనుకోండి, అది కంటెంట్ ఎంత ఉందో అంత మాత్రమే తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ పక్కన ఏ ఎలిమెంట్ని అలో చేయదు, అది పక్కకు నెక్స్ట్ లైన్ తోసేస్తుంది అనమాట. ఓకే, సో అదే ఇన్లైన్ ఎలిమెంట్ అనుకోండి, ఆల్రెడీ ఒక లేబుల్ డిక్లేర్ చేసుకొని ఒక స్పాన్ వేసారు అనుకోండి, దాని పక్కనే కూర్చుంటుంది దాని కంటెంట్ ఎంత ఉందో. అదే ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ తీసుకోండి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎలాగో పూర్తిగా ఆక్యుపై చేస్తుంది. దాంట్లో ఒక చిన్న నా పేరు, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కోడింగ్ స్కిల్స్ అని ఇస్తే దాని కంటెంట్ ఇంతే ఉన్నా అది 100% విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను బ్లాక్ లెవెల్, నెక్స్ట్ నేను ఒక ఎలిమెంట్ నేను రాసిన అది ఏం చేస్తుంది, నెక్స్ట్ లైన్ పుష్ చేసేస్తుంది. నార్మల్గా మీకు బ్లాక్ లెవెల్ ఇన్లైన్ ఎలిమెంట్ అంటే బేసిక్ ఓవర్ వ్యూ ఇది. మీకు ఇంకా బెటర్గా కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ పీపుల్. సో ఇక్కడ ఉన్న ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి. కోడ్ కంటైనర్, కోడ్ టెక్స్ట్, తర్వాత కోడ్ కంటైనర్, తర్వాత ఈ టెక్స్ట్ పెట్టడానికి ఒక కంటైనర్, తర్వాత ఆథర్ పెట్టడానికి ఒక కంటైనర్, తర్వాత బటన్ పెట్టడానికి ఒక కంటైనర్. సో మనం ఏం చేస్తామంటే ఈ కంటైనర్స్లో ఇవన్నీ పెడతాం. ఓకే, అండ్ ఇవన్నీ పెట్టకంటే ముందు మనం వి విల్ గో సెటప్ అవర్ ప్రాజెక్ట్ సెటప్ చేయడానికి ఇక్కడ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది. లెట్ మీ గో టు అవర్ దిస్ వన్. సో ఇక్కడ హీరో ప్యాటర్న్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ నుంచి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఒక బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇదేదో సర్క్యూట్స్ లాగా కనెక్టెడ్ అయ్యి ఉందన్నమాట. మీరు మీ ఇష్టమైంది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు. నేను ఐ విల్ ట్రై టు మ్యాచ్ యాజ్ మచ్ యాజ్ సేమ్ అలాగే ఉండడం. సో సర్క్యూట్ కదా, సర్క్యూట్లోకి వెళ్దాం. ఎక్కడ సర్క్యూట్, యా ఇక్కడ చూడండి, సర్క్యూట్ బోర్డ్ అని ఇది ఉందన్నమాట. దీని మీద నేను క్లిక్ చేస్తే నాకు అది యాడ్ చేయడానికి కావాల్సిన ఒక కోడ్ ఇస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఏ ఉందో అంతా ఇస్తుంది అనమాట. దీంట్లో మొత్తం 3 ప్రాపర్టీస్ మనకు దొరుకుతుంది. ఒకటి, ఇది ఎలాగుందో అలాగే కాపీ చేసి మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్గ్రౌండ్ అంటే ముందున ఈ లైన్స్ అని ఉన్నాయి కదా, ఈ లైన్స్ మీకు ఏ రంగులో కావాలి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిని రెడ్లో పెట్టాను అనుకోండి. ఓకే, ఆ లైన్స్ అన్ని రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. అలాగే దీంట్లో ఫోర్గ్రౌండ్ ఒకటి, తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే దీని వెనక ఒక ప్లేన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూసారు, అది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ప్రజెంట్గా చెప్పాలి అంటే నేను ఇది తీసుకొని ఫోర్గ్రౌండ్లో మేబీ సంథింగ్ లిటిల్ గ్రేయిష్, సంథింగ్ లైక్ దిస్ చేంజ్ చేసుకొని మీరు ఆడుకోవచ్చు దీంతో, మీకు ఎలా కావాలో, ఎంత ఒపాసిటీ కావాలో. సో ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ మారుస్తుంటే ఇక్కడ కోడ్ మారుతుంది అనమాట. అండ్ ఈ కోడ్ని అలాగే కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసి మనం ఆల్రెడీ style.css తీసుకున్నాం కదా, ఈ style.css ఫస్ట్ మనం కనెక్ట్ చేయాలి. ఓకే, జావా స్క్రిప్ట్ ఈ రెండు చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ ఎక్కడి నుంచి వస్తుంది, 1 minute, చాలా షార్ట్ కట్స్లో చెప్తాను. ఓకే, ఓ మై గాడ్, నేను చూసారా మీకు వీడియో చేస్తూ టెన్షన్తో మీకు బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి చాలా స్ట్రెస్ తీసుకొని చెప్పినట్టుందన్నమాట. మనం ఓ పని చేద్దాం, స్ట్రెస్ లేకుండా నీట్గా సాఫ్ట్గా నేర్చుకుందాం. సో మనం ఏదైనా ఒక స్టైల్స్ని మనం యాడ్ చేయాలంటే లింక్ అనే ఒక ట్యాబ్ వాడతాం.
ఓకే, ఈ లింక్ అనే ట్యాబ్ వాడితే మనకు షార్ట్ కట్స్ ఇక్కడ ఉంటాయి, CSS. ఇది ఆటోమేటిక్గా, ఇది మీరు కావాలంటే టైప్ చేసుకోవచ్చు, నేను టైం సేవ్ చేయడానికి కొంచెం ఫాస్ట్గా ఇచ్చేస్తాను. సో బేసిక్గా స్టాండర్డ్గా style.css ఉంటాయి. సో మనది style.css పేరు పెట్టుకున్నాం కాబట్టి అదే పేరు ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఇక్కడ కిందన ఎప్పుడు జావా స్క్రిప్ట్ అనేది లాస్ట్లో అంటే బాడీకి పైన రాసుకుంటే చాలా మంచిది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎమిట్ కోడ్ మనకి పూర్తిగా ఇస్తుంది. పూర్తిగా ఇచ్చిన తర్వాత ./ అని కొట్టాను అనుకోండి, నాకు ఇక్కడ ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ నా ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ చూపెడుతుంది అనమాట. దీంట్లో నేను జావా స్క్రిప్ట్ నేను యాడ్ చేస్తాను. ఓకే, కూల్. అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా ఆ ఒక్క బాడీ, ఈ బాడీలో నేను కాపీ చేసుకున్న కోడ్ ఏముందో దాన్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను. కానీ మీకు కొన్నిసార్లు అక్కడ ఉన్న కోడ్ మీకు చాలా లెందీగా ఉంది, స్క్రాల్ బార్ అంత ఉంది, మీకు తెలియట్లేదంటే Alt+Z అని కొడితే మనకి పూర్తిగా కోడ్ మొత్తం ఎంత ఉందో చూపెడుతుంది. సో ఇంత పెద్ద కోడ్ అనమాట మీరు జనరేట్ చేసింది. సో జస్ట్ మీకు చూపెట్టడానికి ఇది పెట్టాను. సో మళ్ళీ Alt+Z కొడితే అది సింగిల్ లైన్లో అయిపోతుంది. ఓకే, అంటే దాని బ్యాక్గ్రౌండ్ కలరు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, దెన్ నేను సేవ్ కొట్టిన తర్వాత లెట్ మీ గో టు అవర్ వెబ్సైట్. చూసారా ఇక్కడ కొంచెం బ్లరిష్గా కనిపిస్తుంది కదా, ఎక్కువ బ్లర్ పెట్టాను అనుకుంటాను. ఇట్స్ యువర్ పర్సనల్ అనమాట, నాకు అంత నచ్చలేదు. లెట్ మీ గో బ్యాక్, ఒపాసిటీ లెట్ దట్ వన్ బి లిటిల్ విజిబుల్ అండ్ ఐ విల్ కాపీ ద సేమ్ కోడ్, గో బ్యాక్, Ctrl+Z అండ్ లోపల పేస్ట్ చేస్తాను. నౌ గో బ్యాక్. అండ్ ఈ ర్యాండమ్ కోడ్లో లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మన చేంజెస్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ మీకు ఇలా స్క్రాల్ చేయడం కష్టమైతే ఎండ్ బటన్ మనం నొక్కితే చాలు, మనం డైరెక్ట్గా ఎండ్ అంటే ఎండ్లోకి వెళ్ళిపోద్ది. అలాగే హోమ్ అని నొక్కామనుకోండి మనం స్టార్టింగ్ వస్తాం. ఇట్ విల్ బి ఈజీ ఫర్ us. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నేను జస్ట్ రెడ్ అండ్ క్లిక్ టైప్ చేసి Ctrl+Save అని కొట్టగానే చూడండి ఇక్కడ చూసారు రెడ్ కలర్ అయిపోయింది. ఓకే, అంటే ఆటోమేటిక్గా ఇది చేంజెస్ని తీసుకుంటుంది అనమాట. అందుకే ఈ లైవ్ సర్వర్ వాడాను. సో దిస్ విల్ సేవ్ అవర్ టైం. ఓకే, దిస్ ఇస్ ఫైన్. అండ్ వన్ మోర్, ఈ ప్రాజెక్ట్లో మనం ప్రతి ఒక్కటి లైవ్లో ఒక వెబ్సైట్ చూస్తే ఆ వెబ్సైట్ నుంచి స్టైల్స్ ఎలా కాపీ చేయొచ్చు వాటి గురించి కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, సో మనం అనుకున్నట్టు వీ హ్యావ్ సెటప్ అవర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనం సెట్ చేసాం. ఏది ఎక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫస్ట్ ఇది అయిపోయింది అనమాట. నెక్స్ట్ వన్, ఈ మధ్యలో ఉన్న కంటెంట్ ఏముంది, ఈ కంటెంట్ క్రియేట్ చేయాలి. కానీ ఈ కంటెంట్ క్రియేట్ చేయకంటే ముందు ఇక్కడ HTML ట్యాగ్ ఉంది కదా, ఈ HTML ట్యాగ్కి బార్డర్ బాక్స్ ఉంది అసలు, సారీ బాక్స్ సైజింగ్. ఈ బాక్స్ సైజింగ్ ఇగో టు బార్డర్ బాక్స్ అండ్ డిఫాల్ట్గా ఎప్పుడైనా మీరు ఒక HTML ఫైల్ ఒకసారి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు HTMLకి ఇది పెడితే చాలా మంచిది. ఇది ప్యాడింగ్కి రిలేటెడ్ అనమాట. ప్యాడింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఇది సాల్వ్ చేస్తుంది. ఓకే, మనం కొన్నిసార్లు ప్యాడింగ్ ఇచ్చినప్పుడు అది బాక్స్ కూడా చాలా పెద్దదవుతుంది, చిన్నదవుతుంది. అది ఎప్పుడైనా మనం చూద్దాం. కానీ ఇప్పటికీ ఇది ఇలా పెట్టండి, ఇంత డీప్గా దీని గురించి మనం డిస్కస్ చేయ అవసరం లేదు. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలరు అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. ఓకే, నేను ఈ CSS రాయకంటే ముందు ఫస్ట్ మనం HTML కంటెంట్ రాసుకుందాం. నేను మీకు చెప్పినట్టు ఒక క్లాస్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ div డాట్, క్లాస్ అనేది ఎప్పుడు డాట్ ఆపరేటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి డాట్ అని ఇచ్చి ._container. ఓకే, అంటే ఒక క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, కానీ నేను అట్ ద సేమ్ టైం నేను ఒక ఐడి కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఐ హ్యావ్ అ క్లాస్ అండ్ ఐడి. సో దీని లోపలే మనం పూర్తిగా ఓకే ఈ కంటైనర్ నేను చెప్పాను చూడండి ఇక్కడ చూడండి. సో కోడ్ కంటైనర్, ఈ ఆరెంజ్ లైన్ ఏం చూస్తున్నారో దీని లోపలే మనకి ఏంటి, మనకి కోడ్ టెక్స్ట్, తర్వాత ఈ ఒక ఆథరు, తర్వాత ఈ బటన్స్ రావాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ వన్ లెట్ మీ సే div డాట్ కోడ్ టెక్స్ట్ అని పేరు పెట్టుకుంటాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ div డాట్ ఆథర్, స్పెల్లింగ్ కూడా మర్చిపోతున్నాను, మీరు అక్కడ నన్ను తిట్టుకుంటున్నారా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. సో ఆథర్ కంటైనర్.
తర్వాత div డాట్ బటన్ కంటైనర్. ఓకే, అండ్ బటన్ లోపల బటన్స్ క్రియేట్ చేసుకుంటాను, ఆథర్ లోపల ఆథర్, తర్వాత ఇక్కడ టెక్స్ట్లో టెక్స్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, అండ్ దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మీరు చూస్తే మనకి కావాల్సింది ఒక్క ఫాంట్ ఆసమ్ అనే ఒక వెబ్సైట్ నుంచి మనం ఈ ఒక డిజైన్ మనం కాపీ కొడదాం. కాపీ కొట్టడం కాదు, డౌన్లోడ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం మనం. ఇంటిగ్రేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ టెక్స్ట్ ఒకటి కావాలి. సో టెక్స్ట్ ఒకటి కావాలి కాబట్టి ఫస్ట్ ఐ ట్యాగ్ ఏముందో, let me say what is that one, I tag. So let's say I dot class so I dot class పేరు ఏంటంటే ఇట్స్ FAS. ఒక నిమిషం, ఫస్ట్ I tag క్రియేట్ చేసుకుంటాను. దీంట్లో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు FAS FA-quote-left ఇదనమాట. ఏంటిది, ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు అంటే, ఫస్ట్ ఫాంట్ ఆసమ్ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ లాగిన్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత గెట్ యువర్ ప్యాకేజ్ అని, ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మీకు యోర్ కిట్ అని ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, యోర్ కిట్ అని లేకపోతే గెట్ యువర్ కిట్ అని ఉంటుంది. ఓకే, సో అది వచ్చిన తర్వాత ఈ ఒక నెక్స్ట్ మనం నావిగేట్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ ఫస్ట్ కిట్, ఇది క్లిక్ చేస్తే ఇది మనకు ఒక లింక్ ఇస్తుంది. ఈ లింక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఐల్ టెల్ యూ. ఓకే, ఆ లింక్ను ఫస్ట్ కాపీ కొడదాం. ఎక్కడ కాపీ కొడదాం, మనం రాసిన స్క్రిప్ట్ డాట్ చేసి, ఇది స్క్రిప్ట్ కదా, ఎప్పుడు లాస్ట్లో అంటే ఫస్ట్ ఇది లోడ్ అవ్వని, ఇది లోడ్ అయిన తర్వాత నా లాజిక్ పనిచేయని అని స్క్రిప్ట్ డాట్ చేసి. జనరల్గా స్క్రిప్ట్ డాట్ చేసి అంటే జావా స్క్రిప్ట్లో ఏం రాసుకుంటాం, లాజిక్స్ రాసుకుంటాం అనమాట. ఓకే, దెన్ ఇది అయిపోయిన తర్వాత మనం లెట్స్ గో బ్యాక్ హియర్ అండ్ ఫ్రీ ఐకన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ ఐకన్స్లోకి వెళ్తే మనకి బోల్డ్ అనే ఐకన్స్ దొరుకుతుంది అనమాట. ఏది కోడ్ అని ఒకటి కొడదాం. కోడ్కి సంబంధించి చూసారు ఇక్కడ లెఫ్ట్ కోడ్ -left అనమాట. ఇది నేను క్లిక్ చేస్తే ఇక్కడ FA-solid FA-quote-left అని వచ్చింది. ఓకే, ఇట్స్ యూ కెన్ కాపీ దిస్ వన్. ఆల్రెడీ నేను దీన్ని ఆ ఒక వర్జన్ ప్రకారంగా FAS అని నేను యాడ్ చేసుకున్నాను. ఎందుకో అక్కడ ఇచ్చింది పని చేయకపోతే నా సొంతంగా నేను అనాలిసిస్ చేసిన తర్వాత FAS అని రావాలి, తర్వాత quote-left. సో దీని నుంచి ఇప్పుడు సేవ్ చేస్తే చూడండి, సేవ్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ కోట్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఒక స్పాన్ ట్యాగ్ ఒకటి తీసుకుంటాను. ఈ స్పాన్ ట్యాగ్కి ఒక ఐడి ఇస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పటికీ ఇగో ఇక్కడ ఈ కోట్ ఏముంది, ఈ కోట్ని ఎలా కాపీ కొడతాను, కాపీ చేసి ఇది దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. సో ఇది 1 లైన్లో ఉంది, అది అటు వెళ్ళిపోయింది, చిన్న చేయాలంటే Alt-Z కొడితే చాలు. ఓకే, అండ్ దీన్ని కోట్ అని పేరు పెట్టుకుందాం. ఓకే, వెరీ సింపుల్. సేవ్ చేస్తే లెట్ మీ సేవ్ ఎవ్రీథింగ్ అండ్ గో బ్యాక్. ఓకే, మనకు కావాల్సిన కోట్ వచ్చింది, సేమ్ ఏం కావాలి. సో దీని తర్వాత మనం ఎప్పుడు HTML ఒక ప్రాజెక్ట్ రాసినప్పుడు మనం HTML ఫస్ట్ రాసుకున్న తర్వాత CSS రాసుకుంటే చాలా బాగుంటుంది. ఐ విల్ షో యూ హౌ దిస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అ వెరీ గుడ్ డిజైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇది అయిపోయిన తర్వాత మనం లెట్స్ గో బ్యాక్. ఈ మెయిన్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ కావాలంటే ఒక లేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఈ లేబుల్లో దీనికి ఒక ఐడి ఇద్దాం. ఓకే, ఈ ఐడి ఏంటంటే ఆథర్ అని పేరు ఇస్తాను. ఎందుకు ఈ ఐడీస్ ఇస్తున్నాను, ఈ ఐడీస్ని మనం జావా స్క్రిప్ట్ నుంచి మ్యాప్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని ఇన్సర్ట్ చేద్దాం మనం. ఇప్పటికీ మన ఒక స్ట్రక్చర్గా రావడం కోసం ముందుగానే నేను ఇవన్నీ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరు చెప్పారు, హెన్రీ డేవిడ్ థొరై. ఓకే, సో ఇది ఇక్కడ యాడ్ చేస్తాను. ఆల్ రైట్, ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బటన్ కంటైనర్ ఉంది కదా, ఈ బటన్ కంటైనర్స్లో ఓకే మనం చూడండి పైన కోడ్ టెక్స్ట్లో ఒక ఐ ట్యాగ్ కావాల్సింది, తర్వాత ఒక స్పాన్ వేసుకొని ఇవన్నీ 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట, అందుకే పక్కన ఉన్నాయి. ఓకే, దాని తర్వాత చూడండి ఈ హెన్రీ డేవిడ్ అని ఏముందో ఇది నేను ఇక్కడ అవుట్పుట్లో చూస్తే చూడండి నెక్స్ట్ లైన్లో వచ్చింది. ఎందుకంటే ఒక డివ్ వాడిన తర్వాత కింద ఇంకొక డివ్ వాడాను, అవి 2 బ్రేక్ అయ్యి 100% విడ్త్ తీసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వచ్చింది అనమాట. ఓకే,
సో ఇదొక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు చూడండి, కావాలంటే మీకోసం ఎగ్జాంపుల్ కోసం ఇది ఒక డివ్ కదా, చూడండి ఇది ఒక డివ్ కదా, దీని పక్కనే నేను లేబుల్ యువర్ కోడింగ్ స్కిల్స్ అని ఇచ్చాను అనుకోండి, చూడండి అది ఎంత చిన్న టెక్స్ట్ అయినా పక్కన తీసుకోలేదు. చూడండి, Ctrl+Shift+I నొక్కితే మనకి డెవలపర్స్ టూల్స్ వస్తాయి. ఈ డెవలపర్స్ టూల్స్లో ఇది నేను సెలెక్ట్ చేసుకొని నేను ఏదైనా ఒక డివ్ చూసారా, ఈ డివ్ మీద నేను మౌజ్ ఓవర్ పెడితే అది బ్లూ బ్యాక్గ్రౌండ్ చూసి ఎంత ఆక్యుపై ఉందో, ఎవ్రీ డివ్ విల్ టేక్ 100% ఆఫ్ ద విడ్త్ అనడానికి ఇదే ఒక విజువలైజేషన్ అనమాట. ఓకే, మీ కళ్ళతో మీరు ఇవి చూడొచ్చు. ఓకే, నా కమింగ్ బ్యాక్, ఇది మనకు అవసరం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఓకే, మీరు దీని పక్కన మీరు డివ్ అయినా రండి, అది పక్క లైన్లో వస్తుంది, ఎందుకంటే ఇదే ఒక డివ్ అనమాట. దీని పక్కన మనం ఏం రాసినా అది నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకే ఈ డివ్ ఇచ్చాను కాబట్టి ఈ డివ్ కిందన ఈ డివ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి 2 బటన్లు అనమాట, 2 బటన్లు. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ అండ్ ఒకటి ట్విట్టర్ బటన్ ఒకటి కావాలి మనకి. మనం UI మీకు గుర్తుంటే ఇది చూడండి, Shift+Alt and డౌన్ యారో ప్రెస్ చేస్తే సేమ్ కాపీ వస్తుంది. ఇంకొకటి న్యూ కోట్ అని ఇది క్రియేట్ చేసుకుంటాం. అండ్ ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ట్విట్టర్, తర్వాత క్లాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ కోట్. I think for now I will not use this, I have some other plan. So what I will do, instead of using నా CSS డైరెక్ట్గా బటన్తో నేను టార్గెట్ చేసుకుంటాను. అందుకే ఇక్కడ ID ఉంది కదా, ఈ ID తీసుకొని అంటే కొంచెం గాబరా వస్తుంది, ఎందుకు తెలుసా, క్వాలిటీ బాగా రావాలని. సో ఈ గాబరా పోవాలి, ఈ క్వాలిటీ నాలో బాగా రావాలి అంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, తర్వాత లైక్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే మా వీడియోస్ యూట్యూబ్ అల్గోరిథమ్స్లోకి వెళ్తాయి. యూట్యూబ్ అల్గోరిథమ్స్లోకి వెళ్తే చాలామంది నాన్ ఇంగ్లీష్ పీపుల్, అంటే మన తెలుగు వాళ్ళు మేజర్లీ, ఓకే, తెలుగు వాళ్ళకి చాలా మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు మెట్రో సిటీ నుంచి ఎవరైనా చూస్తుండొచ్చు, మీకు కొంచెం ఇది అర్థం అవుతుంది. కానీ అదే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక BCA ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈవెన్ ఈ పార్ట్ కూడా కొంచెం కష్టం అవ్వచ్చు అనమాట. కానీ వాళ్ళకి ఈ కష్టాన్ని మనం పోగొట్టుకోవాలంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే మనం ఇలాంటి వీడియోస్ చేయాలన్నమాట. సో డెఫినెట్గా మీరు లైక్ చేయండి. ఓకే, there is this one. Okay, so that's like that. Okay, ఒక నిమిషం ఉండండి, I need to change my shortcuts also. Fine, నెక్స్ట్ వీడియోలో షార్ట్కట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ID ట్విట్టర్ కదా, సో దీనికి ఒక ట్విట్టర్ అని పేరు ఇస్తాను. తర్వాత ID న్యూ యూజర్. ఓకే, న్యూ యూజర్ ఈ పేర్లు ఇస్తాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇఫ్ యూ గో టు అవర్ వన్, సో మనం అనుకున్నట్టు ఒక కోడ్ క్రియేట్ అయిపోయింది, దాని కింద ఒక ఆథరు వచ్చింది, తర్వాత ఈ బటన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను దీన్ని కొంచెం సైడ్లో పెడతాను, అలా మన కోడ్ ఎడిటర్ని పక్కన పెడతాను. ఓకే, లైవ్లో మీకు CSS చూపెడతాం. ఓకే, నౌ విల్ గో టు అవర్ CSS. మనం ఎలాగో అన్నీ రాసుకున్నాం కాబట్టి మొదటిగా మనం we will start with our style.css అనమాట. ఓకే, style.cssలో ఇక్కడ 1 minute, I'll remove this one. ఓకే, సో ఏంటి మనం స్టార్ట్ చేయాలి. జనరల్గా చాలామంది మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 0 పెట్టుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే బై డిఫాల్ట్గా బాడీకి, ఓకే, ఇక్కడ చూడండి Ctrl+Shift+I, ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేసినప్పుడు దీన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. దీంట్లో బాడీని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి మార్జిన్ ఆఫ్ 8 పిక్సెల్స్ విత్ యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్స్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే బై డిఫాల్ట్గా బ్రౌజర్స్, మనకి ఎన్ని రకాల బ్రౌజర్స్ ఉన్నాయి, చాలా రకాలు. దాంట్లో మనం వాడేది ఎడ్జ్, క్రోము, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, ఇలాంటి చాలా వాడతాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండర్డ్ని ఫాలో అవుతారనమాట. సో ఇక్కడ బాడీలో బై డిఫాల్ట్గా ఉంటాయి కాబట్టి నేను ముందే వీటిని రీసెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ రీసెట్ చేసుకున్న తర్వాత సేవ్ చేస్తాను.
సో యూ won't be able to see any changes ఇక్కడ. బట్ యా, ఇట్స్ ఫర్ గుడ్ ప్రాక్టీస్. అవి ఇస్తే మంచిది. నెక్స్ట్ వన్, ఈ దీంట్లో ఉన్న టెక్స్ట్ మొత్తం సెంటర్లో పెట్టుకోవాలనుకుంటున్నా. ఓకే, సెంటర్లో పెట్టుకోవాలనుకుంటున్నా. ఇది నేను క్లోజ్ చేస్తాను. అండ్ సీ హియర్, టెక్స్ట్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చాను అనుకోండి, ప్రతి ఒక్కటి సెంటర్లోకి వచ్చింది. అండ్ ఆల్సో దీనికి ఒక హైట్ ఇస్తాను. హైట్ ఎందుకంటే మనం రాసిన ప్రతి ఒక్కటి ఈ ఒక్క హైట్ లోనే, ఈ ఒక వ్యూ పోర్ట్ అంటే మన కళ్ళకి ఏం కనిపిస్తుందో, ఓకే, దీని వ్యూ పోర్ట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ వ్యూ పోర్ట్ 100% అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు నేను దీన్ని స్క్రాల్ చేస్తే ఆ కంటెంట్ వెళ్ళిపోయింది, ఇంకా కంటెంట్ కనిపించట్లేదు. సో ఈ ఒక స్క్రాల్లో ఎంత ఉంటుందో అది మన వ్యూ పోర్ట్ హైట్ అనమాట. ఓకే, సో మనకు కూడా నేను ఇంకొకటి, హైట్ ఎందుకు అవసరం అంటే ఈ ఒక కంటెంట్ని మిడిల్లోకి తేవాలి అంటే హైట్ చాలా అంటే చాలా అవసరం. అందుకే 100 VH అని ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి గేమ్ ఎలా ఉంటుందో. ఈ హైట్ ఇచ్చాను కాబట్టి, హైట్ ఇవ్వకపోతే ఇంకోలాగా ఉంటుంది. అది మీరు ట్రై చేయండి. హైట్ లేకుండా నేను నెక్స్ట్ యాడ్ చేసే ప్రాపర్టీస్ని మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ ఒక్క కంటైనరు, ఈ కంటైనరు ఇది ఎలాగుందో అలాగే ఉంటుంది. ఓకే, అలాగే ఉంటుంది. దీంట్లో ఫ్లెక్స్ డైరెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇచ్చాను అనుకోండి, ఓకే, కాలమ్స్ లాగా ఉంటుంది. అదే రో అని ఇచ్చాను అనుకోండి, అరే ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇచ్చిన ఒకేలాగా ఉంది, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ ఇచ్చిన ఇలా ఉంది. సో ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్ ఎల్స్, సో ఐ టోల్డ్ యూ దిస్ వన్, బట్ ఎనీవే ఇగ్నోర్ నౌ. సో మనం జస్టిఫై హైఫన్ కంటెంట్ సెంటర్ ఇస్తే ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు. చూడండి ఇలాగ ఉంటుంది అనమాట. టెక్స్ట్ 1 minute ఐల్ షో యూ ఆల్. ఓకే, సో జస్టిఫై హైఫన్ కంటెంట్ సెంటర్ ఇది కూడా తీసేస్తాను. చూసారా, ఇది నార్మల్గా ఉంది. నేను ఎప్పుడు జస్టిఫై హైఫన్ కంటెంట్ సెంటర్ అని ఇస్తే, జస్టిఫై హైఫన్ కంటెంట్ సెంటర్ అని ఇస్తే నేను చూడండి ఈ కంటెంట్ ఎంత ఉందో ఆ సెంటర్కి వచ్చేస్తుంది అనమాట. టోటల్ ఆఫ్ ద కంటెంట్ ఇక్కడ అక్కడ స్పేస్ ఇస్తుంది మనకి. ఓకే, సో ఆ స్పేసింగ్ ఇస్తుంది. నెక్స్ట్ వన్, టెక్స్ట్ అలైన్ సెంటర్ అలాగే పెట్టుకుందాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఎందుకు ఇచ్చాను, ఇప్పుడు రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మీకు కనిపించలేదు. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ అలైన్ టు సెంటర్, చూసారా టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే ఎలాగుందో. ఓకే, నెక్స్ట్ వన్, ఇవి మధ్యలోకి ఇక్కడ రావాలి కాబట్టి వాట్ ఐ విల్ డూ ఇస్ అలైన్ ఐటమ్స్ టు సెంటర్. ఇది మధ్యలోకి వచ్చింది. వావ్, సూపర్. ఇప్పుడు చెప్పాలంటే ఆల్మోస్ట్ మన బాడీ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఇచ్చాం కదా, దీన్ని మనం కొంచెం నీట్గా బ్యూటిఫికేషన్ చేసుకుందాం. ఓకే, జస్ట్ మేక్ మీ. ఓకే, సో ఇది అయిపోయింది. ఇక్కడ జస్ట్ మినిట్. ఓకే, కోడ్ కంటైనర్, అలాగే డాట్ కోడ్ కంటైనర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ కంటైనర్ ఇచ్చాం కదా, మెయిన్ మనం కోడ్. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఎంత నీట్గా ఒక బాక్స్ లాగా ఉంది. ఆ బాక్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. మీకు ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూపెడతాను, మీ అందరికి బాగా అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం రాసుకుంటాం, టెంపరరీ సిఎస్ఎస్ పర్మనెంట్గా ఉండవు. ఓకే, ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత అన్వాంటెడ్ అని క్లోజ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ సే, ఇక్కడ చూడండి దీన్ని ఇన్స్పెక్ట్ అంటాం. చూడండి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇన్స్పెక్ట్ అనమాట. మనకి ఏం కావాలో దాని మీద ఇలాగా బ్లూ లైన్ వస్తుంది, దాన్ని మనం క్లిక్ చేసామంటే కరెక్ట్గా మనం ఏం సెలెక్ట్ చేసామో అది హైలైట్ అవుతుంది అనమాట. నాకు ఇప్పుడు కావాల్సింది కోడ్ కంటైనర్. ఈ కోడ్ కంటైనర్ ఇక్కడ ఎలిమెంట్ డాట్ స్టైల్ ఉంది కదా, ఎక్కువ నేను ఇలాగే వాడుతాను. ముందుగానే నా డిజైన్ బెటర్గా రావడానికి ఇది వాడిన తర్వాత ఈ స్టైల్స్ తీసుకొని దాని స్పెసిఫిక్ కరస్పాండింగ్ సిఎస్ఎస్ ఏముందో, అంటే కోడ్ కంటైనర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి దీన్ని కోడ్ కంటైనర్ పేరు పెట్టుకుంది. ఓకే, దీంట్లో ఆ స్టైల్స్ యాడ్ చేస్తాను నేను. ఓకే, నా ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇది చాలా లెందీగా ఉంది. లెట్ మీ గో టు కోడ్ కంటైనర్. ఈ కోడ్ కంటైనర్లో దీని విడుతు ఏముందో ఆటోగా ఉంది. ఆటో ఎందుకంటే
కొన్నిసార్లు ఇక్కడ చూడండి, న్యూ కోట్, చిన్న కోట్ వచ్చిన, చిన్న కోట్ వస్తే చూసారా ఇక్కడ వరకు ఉందన్నమాట. పెద్ద కోట్ వస్తే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ ఆ ఒక్క విడ్త్లోనే ఎంత పెద్ద టెక్స్ట్ వచ్చినా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అందుకే నేను ప్రెసెంట్గా ఇప్పుడు విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఆటో అని ఇస్తాను. అలాగే మ్యాక్స్ విడ్త్ స్పెసిఫై చేసుకొని మ్యాక్స్ విడ్త్ అంటే ఎంత పెద్ద కోట్ వచ్చినా చిన్న కోట్ వచ్చినా మినిమం మ్యాక్సిమం 900 పిక్సెల్స్ ఉన్నాయి. ఓకే, 900 పిక్సెల్స్ ఉన్నాయి అని ఇది పెట్టుకుంటున్నాను అనమాట. లెట్ మీ మేక్ ఇట్ లిటిల్ బిగ్ ఫర్ యూ పీపుల్. సో యా, హియర్ ఇట్ ఈస్. అండ్ ఇది అయిన తర్వాత వి విల్ రైట్ ఇట్. యా, let me start with one background color. Okay, background color is equals to one good color, that is RGBA. Okay, RGBA ante red, green, blue and A for it's like that opacity కోసం అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ గా 0 ఇస్తాను అనమాట. ఇప్పుడు 0 ఇచ్చాను అనుకోండి, అన్ని బ్లాక్ అవుతుంది. ఓకే, బ్లాక్ ఇచ్చి దీనికి ఒపాసిటీ కోసం 0.4 ఇచ్చాను అనుకోండి, కొంచెం గ్రేయిష్ వస్తుంది. ఓకే, మేబీ ఇక్కడ సూట్ అవ్వట్లేదేమో, వాళ్ళు సెలెక్ట్ చేసింది బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ అవ్వలేదు. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అని ఇచ్చారు, మనం కూడా అదే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ద బాడీ, చూడండి బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చారు, ఈ కలర్ ఇచ్చారు కదా, నేను వైట్ ఇచ్చుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ FFF. ఓకే, చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి రెండింటికి మ్యాచ్ అవుద్ది. సో నేను ఆ తర్వాత చేంజ్ చేస్తాను. అండ్ దీనికి నెక్స్ట్ వన్ కొంచెం ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ అంటే ఈ లోపల ఉన్న ఈ బార్డర్, ఈ బయట నుంచి, అంటే ప్యాడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 పిక్సెల్ సాలిడ్. చూసారా బార్డర్ కనిపించింది ఇక్కడ, చూసారా? ఓకే, ఆ బార్డర్ కనిపించింది కదా, ఆ బార్డర్ నుంచి ఇంకా లోపల మీకు స్పేస్ కావాలంటే, అంటే బార్డర్ లోపల ఉన్న కంటెంట్, అంటే బార్డర్ నుంచి ఈ ఒక కంటెంట్కి మీకు స్పేసింగ్ కావాలంటే మనం ప్యాడింగ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ ఆఫ్ 20 పిక్సెల్స్ అని ఇస్తే చూడండి, చూసారా అది ఎలాగా, ఎంత స్పేసింగ్ వచ్చిందో. లోపల మాత్రం 40 పిక్సెల్స్ ఇస్తాను చూడండి. సరే ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం, చూసారా? అంటే ఈ కంటెంట్ నుంచి ఈ బార్డర్కి ఎంత స్పేసింగ్ అని. సో ఇప్పుడు మనం అంత ఇది కాకుండా మనకు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి కాబట్టి నేను పైన కిందన 20 పిక్సెల్స్ అండ్ లెఫ్ట్ రైట్లో 30 పిక్సెల్స్, చాలా సింపుల్గా ఇంత తీసుకుంటే నాకు ఇక్కడ బార్డర్ అవసరం లేదు. ఓకే, అండ్ దీనికి లెట్ మీ సే బార్డర్ రేడియస్ ఎందుకు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ రేడియస్ 50%. చూసారా, అంటే ఈ ఒక బాక్స్ లాగా ఉండింది కదా, దాన్ని మనం ఆ బార్డర్ లో ఉన్న దాన్ని మనం కర్వ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రెసెంట్ మనం అది వాడడం కాబట్టి 10 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి, చూసారా ముందు ఎడ్జెస్ షార్ప్ గా ఉండే, ఇప్పుడు కొంచెం 10 పిక్సెల్స్ అంటే దానికి ఓకే ఎడ్జెస్ లో ఎంత కావాలో ఇండివిజువల్ కావాలన్నా మనం బార్డర్ సెట్ చేసుకోవచ్చు. ఒక 10 పిక్సెల్స్ అని 10-20 అని ఇస్తే అది అంత కర్వ్ అనమాట, షార్ప్నెస్ పోయి ఒక మంచి లుక్ ఇస్తుంది. Now after this one, let me introduce to something called box shadow. ఓకే, ఈ బాక్స్ షాడోలో షాడో అనేది కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చూసారా ఇక్కడ కొంచెం గ్రేయిష్ షాడో మీకు కనిపిస్తుందా మీకు? ఓకే, ఆల్రెడీ ఉన్న ఈ బాక్స్ నుంచి షాడోని కొంచెం డెప్త్ కిందకి తీసుకొద్దాం. ఓకే, కిందకి తేడానికి సో వాట్ ఐ విల్ డూ, బాక్స్ ఐఫన్ బాక్స్ షాడో అనమాట. జస్ట్ మినిట్, బాక్స్ షాడో. అండ్ బాక్స్ షాడోలో హారిజాంటల్ గా నాకు ఏం వద్దు, కానీ వర్టికల్ గా 20 పిక్సెల్స్, చూసారా వర్టికల్ అంటే పైనుంచి కిందకి అనమాట. ఓకే, ఈ బాక్స్ షాడో 20 పిక్సెల్స్. అదే చూడండి హారిజాంటల్ 20 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి, అంటే ఆ షాడో రైట్కి కదిలింది అనమాట. హారిజాంటల్ అంటే ఇలాగా, వర్టికల్ అంటే ఇలాగనమాట. ఓకే, సో నాకు ఈ రైట్ సైడ్ అంత అవసరం లేదు, సో అందుకే నేను దీన్ని 0గా పెట్టుకుంటాను నేను హారిజాంటల్లో. ఓకే, అండ్ కిందన 20 పిక్సెల్స్. అలాగే
మనకి 10 పిక్సెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యు 1 మినిట్ ఎంత బ్లర్నెస్. ఓకే, ఈ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే ఎంత బ్లర్నెస్ మనకు కావాలి అని. ఓకే, దీని తర్వాత ఎంత దూరం స్ప్రెడ్ అవ్వాలి, ఎంత ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అ మినిట్. సో బ్లర్నెస్ ఒక 20 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి. సారీ, సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే హారిజాంటల్ గా మనకి ఏమేమి కావాలో రైట్ సైడ్ లేదు, నాకు అవసరం లేదు. వర్టికల్ గా 20 పిక్సెల్స్ కిందకి తెప్పించాను ఆ షాడో అనేదాన్ని. అంటే ప్రతి దానికి ఒక షాడో ఉంటుంది అనమాట. ఓకే, మనుషులు ఇప్పుడు ఇలా నించునేటప్పుడు లైటింగ్ ఇలా పడినప్పుడు ఆ షాడో ఇక్కడ పడుతుంది కదా, కానీ 2Dలో మనం ఇలా అర్థం చేసుకోవాలి. తర్వాత బ్లర్నెస్ ఎంత కావాలి, అలాగే ఎంత స్ప్రెడ్ అవ్వాలి. నాకు ఇంత స్ప్రెడ్ అవసరం లేదు, చాలా చిన్నగా. ఓకే, మేబీ అరౌండ్ 10 పిక్సెల్స్. అండ్ లాస్ట్లో దీని ఒపాసిటీ కొంచెం తక్కువ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ RGBA అని యాడ్ చేసుకొని అన్ని 0 పెట్టి 0.2 చూసారా, ఇంత బ్లర్నెస్ అనమాట. సో దట్ కొంచెం ఏదో షాడో లుక్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ బాక్స్. ఓకే, సో నాకు ఇవన్నీ వాడాలి అంటే ఇవన్నీ ఇలా కాపీ కొట్టి గో టు మై ఎడిటర్, ఇక్కడ నేను రాశాను చూడండి, దీనికి నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే, అన్వాంటెడ్ అక్కడ మనం వాడట్లేదు కాబట్టి ఇది తీస్తాం. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ వన్ వి ఫినిష్డ్ అబౌట్ దిస్ వన్. నౌ లెట్స్ గో టు కోడ్ టెక్స్ట్ అనమాట. ఈ కోడ్ టెక్స్ట్ ఏముందో, ఓకే, దీని లోపల ఏముందో, కోడ్ టెక్స్ట్ ఏముందో దాన్ని మనం ఇక్కడ ఏంటి ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎక్స్ట్రా కాపీ అయిపోయింది అందుకే. సో ఇక్కడ index.html లో ఈ ఒక బాక్స్ ఏముందో దీన్ని మనం డిజైన్ చేసుకున్నాం. దీని లోపల కోడ్ టెక్స్ట్ అని ఉందన్నమాట. ఈ కోడ్ టెక్స్ట్ లోపల ఉన్న ఒక టెక్స్ట్ ని మనం కొంచెం హైలైట్ చేసుకుందాం. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి. ఓకే, లెట్ మీ గో టు దిస్ కోడ్ టెక్స్ట్ అండ్ సే font size to around 2.5 rem. అర్రే ఏంద్రా ఇది REM, ఎప్పుడు వినలేదు అనొచ్చు. REM అంటే రిలేటివ్ సైజ్ అనమాట. అంటే మన బ్రౌజర్ బై డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ గా 16 పిక్సెల్స్ ఆఫ్ ఫాంట్ సైజ్ మనం ఎలా చూడొచ్చు, ఒక నిమిషం. కంప్యూటెడ్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఫాంట్ సైజ్ ఆఫ్ తర్వాత బాడీకి వెళ్దాం. దీంట్లోకి అలా స్క్రాల్ చేస్తూ ఎక్కడైనా దొరుకుతుంది, డోంట్ వరీ, దొరుకుతుంది. షో ఆల్ చూద్దాం. దీంట్లో ఫాంట్ సైజ్ ఆఫ్ 16 పిక్సెల్స్ ఇక్కడే ఉంటుంది. అది స్క్రాల్ చాలా అన్ని ప్రాపర్టీస్ని, కంప్యూట్ అయిన ప్రాపర్టీస్ అన్ని ఇది చూపెడుతుంది అనమాట. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ది 16. ఇఫ్ ఐ డోంట్ ఫైండ్ ఇట్, బట్ నెక్స్ట్ టైం ఐ విల్ షో యూ. కానీ సో బేసిక్గా మీరు అర్థం చేసుకోవాలంటే ప్రతి బ్రౌజర్ 16 ఫాంట్ సైజ్ 16 పిక్సెల్స్ ఇక్కడ చూసారా, 16 పిక్సెల్స్. సో ఇప్పుడు ఈ రెమ్ అంటే ఏంటి? రెమ్ అంటే కోడ్ టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2x స్పీడ్ 3x స్పీడ్ అని విన్నారు కదా, అంటే ఏంటి? నార్మల్ స్పీడ్ కంటే 2x స్పీడ్ అంటే డబుల్ అనమాట. అలాగే 16 పిక్సెల్స్ ని 1 రెమ్ అంటే అది 16 పిక్సెల్స్. 2 రెమ్ అంటే 16 పిక్సెల్ ఇంటూ 2 అనమాట. 3 రెమ్ అంటే 16 పిక్సెల్స్ ఇంటూ 3. ఓకే, ఆ సైజ్ బట్టి అది డబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇవి ఇచ్చాం కాబట్టి ఆ కోడ్ టెక్స్ట్ ఏముందో, కోడ్ టెక్స్ట్ 2.5 అంటే 2.5 టైమ్స్ 16 పిక్సెల్స్ అనమాట. ఓకే, సో ఇది నాకు నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకుంటాను. ఈ కోడ్ టెక్స్ట్ ఏముందో, లెట్ మీ గో బ్యాక్ హియర్. ఇది ఒక క్లాస్ అనమాట, కోడ్ అండర్స్కోర్ టెక్స్ట్ ఫాంట్ సైజ్, ఇది యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఈ కోడ్ టెక్స్ట్ లోపల నాకు ఒక ఇది ఉంది చూడండి, ఐ ట్యాగ్. ఈ ఐ ట్యాగ్ ఫాంట్ కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో కోడ్ టెక్స్ట్ లోపల ఉన్న ఐ ట్యాగ్ ఫాంట్ సైజ్ 4 రెమ్ అంటే 4 టైమ్స్ ఆఫ్ 16 పిక్సెల్స్. చూడండి పెద్దగా ఉంది, పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, అంటే
నార్మల్ 16 పిక్సెల్స్ కంటే 4 టైమ్స్ బిగ్ అనమాట. ఇంకా పెద్దగా పెట్టచ్చు మనం. దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వన్ హెన్రీ డేవిడ్ అని ఉంది కదా, దానికి జంప్ అవుదాం నెక్స్ట్ డైరెక్ట్ గా. ఆథర్ టెక్స్ట్, లెట్ మీ యాడ్ ఇట్ హియర్ సో దట్ మీకు కొంచెం బెటర్ గా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈరోజు చేయాలని చెప్పి చేస్తున్నాను. సో ప్రాక్టీస్ వస్తూ వస్తూ ఎక్స్ప్లెనేషన్ కూడా బెటర్గా ఉంటుంది. ఓకే, ఆథర్ టెక్స్ట్. ఇప్పుడు ఈ ఆథర్ టెక్స్ట్ ఏంటి? ఈ ఆథర్ టెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఈ ఒక కోడ్ టెక్స్ట్ కి చాలా అటాచ్డ్ అయిపోయి పక్కనే ఉంది. ఓకే, ఫస్ట్ దీని ఒక ఫాంట్ ఏముందో ఫాంట్ ఎక్కువ చేసుకుందాం. ఓకే, దీని ఫాంట్ ఎంత? దీని ఫాంట్ కూడా ఫాంట్ ఐఫన్ సైజ్ 2 రెమ్ అని పెట్టుకుంటాను. ఓకే, 2 రెమ్ అని పెట్టుకుంటే చూడండి ఇంత పెద్దదైంది. 2 రెమ్ చాలా చిన్నది అయిపోయింది అనుకుంటాను. 2.5 మేబీ 3 రెమ్ పెట్టుకుంటే. No, I did something wrong. Let me go here and it's దీని క్లాసే లేదనమాట. ఓకే, ఆథర్ కంటైనర్లో లేబుల్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఆథర్ కంటైనర్లో లేబుల్. ఓకే, ఇలా కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి లేబుల్ చేస్తే మనకు అది ఒక మంచి ఫాంట్ సైజ్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ 1. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బటన్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం. ఈ బటన్స్ని ఇంప్రూవ్ చేసుకోకంటే ముందు ఈ కంటైనర్ ఉంది కదా, కంటైనర్ తీసుకొని దీన్ని డైరెక్ట్గా ఇలా క్లాసెస్ రాసుకోవచ్చు, లేకపోతే ఇలాగా చైల్డ్ క్లాసెస్ కూడా రాసుకోవచ్చు అనమాట. చైల్డ్ క్లాసెస్ ఏంటంటే చాలా స్పెసిఫిక్గా ఈ పేరెంట్ క్లాస్లోనే ఈ ఐనే నేను కాన్సన్ట్రేట్ చేసి ఈ ఒక ప్రాపర్టీస్ నేను అప్లై చేస్తున్నాను అని ఒక మీనింగ్. ఇలాగంటే బటన్ కంటైనర్ అంటే మీరు ఎక్కడెక్కడ బటన్ కంటైనర్ పేరు వాడుతారో అన్నిటికీ అప్లై అయిపోతుంది. సో ఇప్పుడు మనం అలాంటి సినారియోస్ మనకు ఉండవు కాబట్టి, సో దీంట్లో బటన్స్, అండ్ వన్ మోర్ బిఫోర్, ఈ ఒక ఆత్ కంటైనర్ ఉంది కదా, ఈ ఆత్ కంటైనర్ని మార్జిన్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఒక 1 రెమ్ అని ఇస్తాను. ఓకే, అంటే పైనుంచి కిందకి స్పేసింగ్ అనమాట. స్పేసింగ్ ఇస్తే కొంచెం బాగుంటుంది కదా. నెక్స్ట్ వన్ అలాగే కావాలంటే ఈ ఆథర్ కంటైనర్కి బాటమ్ 1 రెమ్ ఇచ్చినా ఈ కిందది పుష్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగ ఇవ్వచ్చు, మార్జిన్ హైఫన్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 1 రెమ్. అంటే పైన కిందన చూసారా, పైన కిందన కొంచెం స్పేసింగ్ వచ్చింది అనమాట. కావాలంటే బటన్ కంటైనర్కి టాప్ 1 రెమ్ ఇచ్చి దీన్ని మనం తీస్తాం అనుకోండి, పైనుంచి సో కింద నుంచి ఇచ్చినా పైనుంచి ఇచ్చినా ఒకటే అనమాట. సో అది క్లీన్గా అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇది అర్థం అవ్వకపోతే డెఫినెట్లీ కమెంట్ అండ్ ఆస్క్ మీ. ఐ విల్ హెల్ప్ యూ పీపుల్. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మన లింక్లో మీరు చూస్తే మనకు ఉంటుంది అనమాట. మనం రోజు చాలా కంబైన్ స్టడీస్ అన్నీ చేస్తూ ఉంటాం. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవుతూ మీకు ఏదైనా ఒక హెల్ప్ ఏమైనా కావాలంటే అక్కడ పోస్ట్ చేయండి. మన కమ్యూనిటీ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, చాలామంది నాన్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఓకే, నౌ ఇప్పుడు ఈ బటన్ కంటైనర్లో లెట్ మీ సే దిస్ ఈజ్ అ డివ్, రైట్? డివ్ అంటే 100% విడ్త్ తీసుకుంటుంది. సో అంటే దానికి ఆటోమేటిక్గా విడ్త్ ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే, సో లెట్ మీ సే డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చాను అనుకోండి. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఒక డిఫరెంట్ ప్రాపర్టీ అనమాట. ఇట్ విల్ హెల్ప్ యూ టు మూవ్ ద కంటెంట్ హారిజాంటల్లీ. సో మనం ఆ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ వాడాలి అనుకుంటే మనం ఎక్కువ ఫస్ట్ ఎనేబుల్ చేయాలి, ఫ్లెక్స్ ప్రాపర్టీస్ని ఎనేబుల్ చేయాలి. అవి ఎనేబుల్ చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని. అప్పుడు మనం చూడండి, ఇప్పుడు జస్టిఫై ఐఫన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ అని ఇచ్చాను అనుకోండి, ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోద్ది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. నౌ లెట్స్ గో టు అవర్ బటన్స్. ఇప్పుడు ఈ బటన్ కంటైనర్లో ఉన్న బటన్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇది ఒక HTML ఎలిమెంట్, అందుకే క్లాసు డాట్ ఐడి ఏమీ వాడట్లేదు ఇక్కడ ముందున. సో అన్నిటికి డాట్ అని ఇచ్చాం కదా, దీనికి రాదు. డైరెక్ట్గా ఈ లేబుల్ ఎలాగ అటాక్ చేసామో అలాగే బటన్ అటాక్ చేస్తాం. ఇక్కడ నౌ లెట్ మీ కమ్ టు దిస్ వన్. సో లెట్స్ గివ్ సమ్ హైట్. ఓకే, ఈ బటన్ మీద నేను మౌస్ పెడితే చూసారా అసలు ఏం జరగట్లేదు. సో కర్సర్ ఈజ్ ఈక్వల్ టు పాయింటర్ అని ఇచ్చాను అనుకోండి, దాని బటన్ మీద ఏ బటన్ మీద మనం మౌస్ పెడితే మనకి ఒక హ్యాండ్ లాంటి ఒక మంచి సింబల్ వస్తుంది. ఓకే,
నా నెక్స్ట్ వన్, దీనికి ఒక ఫాంట్ సైజ్, దీని ఒక ఫాంట్ సైజ్ కూడా మార్పిద్దాం. దట్ ఈస్ 1.5 rem. ఓకే, అంటే 1.5 టైమ్స్ ఆఫ్ 16 పిక్సెల్స్. అలాగే ఇది చూసారు ఎంత అసహ్యంగా ఈ టెక్స్ట్ తర్వాత ఈ బార్డర్ అని చాలా దగ్గరగా ఉన్నాయి. కావాలంటే మనం ప్యాడింగ్ ఇచ్చుకోవచ్చు ఈ బటన్స్కి. సో లెట్ మీ సే ప్యాడింగ్ ఆఫ్ 0.5 rem, 1.8 rem, తర్వాత మళ్ళీ 0.5 rem అండ్ 1.8 rem. ఏంటిది ఇలా రాసుకొని వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇందాక నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూడండి ప్యాడింగ్. ఓకే, ఇది కూడా మనం రెమ్గా ఇచ్చుకోవచ్చు, కానీ ఇది టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ అని ఇచ్చాను. ఓకే, ప్యాడింగ్ మార్జిన్కి మనం ప్రాపర్టీస్ సింగిల్గా ఇవ్వచ్చు. సో జనరల్గా మనం ప్యాడింగ్ మార్జిన్ మనం కన్సిడర్ చేసినప్పుడు క్లాక్ లెవెల్లో టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అనమాట. క్లాక్ 12 o'clock, 3 o'clock, 6 o'clock అండ్ 9 o'clock అనమాట. ఈ ఒక కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే ప్యాడింగ్ ఎలాగ ఇవ్వాలో, 4 ప్రాపర్టీస్ ఎలాగ ఇవ్వాలో మీకు తెలుస్తుంది. అలాగే మీరు లేదు నేను 4 ప్రాపర్టీస్ ఇవ్వలేను, నేను డైరెక్ట్గా టాప్ బాటమ్ ఒకేసారి లెఫ్ట్ రైట్ ఒకేసారి ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ మన స్క్రీన్లో ఎలాగ ఉందో ఇలాగ ఇచ్చుకోవచ్చు. నేను అన్నీ ఇస్తాను ఇక్కడ, అది ఆ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వాట్ టాప్ 0.5 rem, రైట్ 0.5 rem, తర్వాత బాటమ్, తర్వాత లెఫ్ట్. ఇది ఇచ్చాను అనుకోండి, చూడండి నీట్గా పైన రైట్ చూడండి, ఇటు 1.8 rem, పైన కిందన 0.5 rem అనమాట. ఇదే షార్ట్ ఫామ్లో కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, నౌ దీనికి చెప్పాలంటే మీరు చాలా డీటెయిల్డ్గా వెళ్తే ఇక్కడ చూసారా ఒక బార్డర్ లా కనిపిస్తుంది. ప్రతి బటన్కి డిఫాల్ట్గా బార్డర్ అవన్నీ ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ బార్డర్ కనిపించదు. ఓకే, చూసారా బార్డర్ అస్సలు కనిపించట్లేదు అనమాట. బార్డర్ తీస్తాను. అలాగే దీనికి అవుట్లైన్ కూడా ఉంటుంది, అవుట్లైన్ కూడా నన్ చేసేస్తున్నా. ఓకే, అంటే దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏమున్నాయో అవి తీసేస్తున్నాను అనమాట. తర్వాత దీనికి కొంచెం బాక్స్ షాడో ఇద్దాం. ఓకే, బాక్స్ షాడో. ఈ బాక్స్ షాడోలో డెఫినెట్గా మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు హారిజాంటల్గా ఏం వద్దు, 0.3 rem అంటే వర్టికల్గా కొంచెం షాడో ఇలాగిచ్చి దీంట్లో బ్లర్నెస్ ఏముందో, ఓకే బ్లర్నెస్ ప్లస్ ఎంత దూరం స్ప్రెడ్ అవ్వాలో ఆ రెండు నేను ఇక్కడ ఇచ్చేయను. ఐ విల్ జస్ట్ గివ్ as normal color, for example 195, 191, 191, 0.65. ఓకే, ఇవే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, ఇవే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఆ బార్డర్ అంటే ఆ బాక్స్ షాడో ఏమొచ్చిందో కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కలర్ని మీరు తిప్పుకోవచ్చు మీ ఒక ఓన్గా, మీకు ఎంత కావాలో. సో అది మీరు ఏమి ఇస్తారో ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. చూసండి, నేను ఇచ్చింది వేరు, ఇక్కడ ఇచ్చింది వేరు. చూడండి ఆ కలర్ వచ్చింది. ఓకే, ఇది మీ ఇష్టం అనమాట. ఓకే, నేను కొంచెం లైట్గా పెట్టుకుంటాను, లైట్ వైట్గా. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బటన్. ఇప్పుడు ఈ బటన్ని మనం ఏమైనా హావర్ చేసినప్పుడు, చూడండి ఈ బటన్ని నేను హావర్ చేసినప్పుడు మనకి సూడో ఎలిమెంట్స్ అని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ సూడో ఎలిమెంట్ కోలన్ వాడి represents a stylable child pseudo elements is immediately after the originating elements actual content. అంటే ఇది ఒక సూడో ఎలిమెంట్ అనమాట. అంటే ఇంకా ఎక్స్ట్రా పవర్స్, ఓకే ఎక్స్ట్రా స్టైలింగ్ ఏమైనా చేయాలనుకుంటే మనం ఇది వాడచ్చు. సో బటన్ hover is equal to, let's say here what I would like to do, I have something called filter. ఓకే, కొత్త ప్రాపర్టీ అనమాట, చాలా మందికి తెలియదు. ఫిల్టర్ ఆఫ్ 120% అని ఇస్తాను. ఫిల్టరా బ్రైట్నెస్, ఐ థింక్ బ్రైట్నెస్. ఓకే సారీ, ఫిల్టర్ ఐ హ్యావ్ టు గివ్ బ్రైట్నెస్, BRI. ఒక నిమిషం ఇది తీసేస్తున్నాను. బ్రైట్నెస్ దీంట్లో 120% అని ఇస్తాను. అంటే 100% కంటే 120% ఇక్కడ యాడ్ చేస్తాను అండ్ సేవ్ చేసుకుంటాను. చూడండి చూసారా ఆ ఒక గ్లో ఎఫెక్ట్ ఈ బటన్ కూడా వచ్చింది. ఓకే, సో నేను ఇక్కడ రాస్తున్న బటన్ రెండిట్లకి అప్లై అవుతుంది, అది మర్చిపోకండి. ఇది హావర్ చేసినప్పుడు. అలాగే మన బటన్ని యాక్టివ్ అంటే మనం క్లిక్ చేసినప్పుడు,
ఓకే. ఈ బటన్ మీద ఎవరైనా మౌస్ పెట్టినప్పుడు ఏం జరగాలి? అలాగే ఆ బటన్‌ని క్లిక్ అంటే హోల్డ్ చేసినప్పుడు ఏం జరగాలి అని. సో, దాన్ని యాక్టివ్ అంటాం. సో, ఇదొక సూడో ఎలిమెంట్ ప్రాపర్టీ అన్నమాట. సో, దీన్ని ఏం చేస్తానంటే మనకి ట్రాన్స్‌ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీలో ట్రాన్స్‌లేట్ అంటే ఆహ్, మూవ్ చేస్తది ఎలిమెంట్ మెయిన్‌గా. ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ వాడి దాంట్లో చాలా ఉంటాయి. దాంట్లో ట్రాన్స్‌లేట్ ఏంటంటే ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఏదో స్విచ్ నొక్కినట్టు అనిపించాలి. ఓకే. స్విచ్ నొక్కినట్టు అనిపించాలి కాబట్టి నేను ఇది కూడా హారిజాంటల్, వర్టికల్ అని ఉంటది. అంటే స్విచ్ ఎలాగో నొక్కినప్పుడు కిందకెళ్ళినట్టు ఉండాలి కదా! సో, 0, 0.3 రెమ్ అని ఇస్తాను ఉట్టినే. చూద్దాం ఏమొస్తదో. చూడండి. చూసారా? క్లిక్ అయినట్టు ఒక ఇదొచ్చింది. అంటే యాక్టివ్. అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు నేనేం చేస్తున్నాను 0.3 రెమ్ కిందకి తీసుకొస్తున్నాను. ఓకే. ఏదో క్లిక్ అయినట్టు ఫీల్ అనమాట ఇప్పుడు. ఓకే. ఇట్స్ నైస్ నో. అలాగే అలాగే మనకు కావాలంటే దీన్ని కూడా ఒక బాక్స్ షాడో పెట్టుకుందాం. సో, బాక్స్ షాడోలో హారిజాంటల్‌గా ఏమైనా కావాలా? వద్దు. వర్టికల్‌గా 0.1 రెమ్ అని పెట్టుకొని దీనికి RGBA బాక్స్ షాడో ఎందుకంటే కొంచెం ఆ షాడో ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి. సో, అన్నీ వైట్‌గా పెట్టుకొని ఓన్లీ లైక్ 0.65 ఆఫ్ ఒపాసిటీ ఇస్తే చూడండి క్లిక్ చేసినప్పుడు అంటే నేను ఏం చేస్తున్నానంటే ఆ షాడో ఆ కిందది ఉంది కదా! ఈ కిందది దీన్ని నేను మాయం చేసేస్తున్నాను. ఇది నొక్కినప్పుడు. ఓకే. ఇందాక ఇది ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది. చూడండి. మీకు ఆ బార్డర్ కనిపిస్తుంది మీకు. సో, నేను ఇప్పుడు నొక్కినప్పుడు ఈ బటన్ కిందకెళ్తుంది కాబట్టి ఆ షాడోని కవర్ చేసేస్తుంది. చూసారా? ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. బటన్ హోవర్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక చిన్న స్క్రీన్‌లో గాని పెద్ద స్క్రీన్‌లో బాగుంది. చాలా బాగుంటది. కొంచెం ఈ బటన్ నుంచి కొంచెం కింద స్పేస్ ఇద్దాం. అంటే పైనుంచి ఎంత ఉందో అలాగే ఒక ఇద్దాం. అదేంటంటే ఈ బటన్ కంటైనర్‌లో మార్జిన్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 1 రెమ్ అని ఇస్తాను. సో దట్ చూడండి పైన కిందన చాలా నీట్‌గా స్పేసింగ్ ఉందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదో చెప్పాలనుకున్నాం కదా! ఓకే. కూల్. ఐ గాట్ ఇట్. I didn't get it actually. What I got it is ఇక్కడ చూడండి పెద్ద స్క్రీన్‌లో ఇక్కడ స్పేసింగ్ ఉంది కాబట్టి చాలా బాగుంది. ఓకే. అదే మనం చిన్న స్క్రీన్‌లోకి వెళ్ళినప్పుడు ఈ ఎడ్జెస్ చూసారా ఎలాగా అటాచ్డ్‌గా ఉన్నాయి. ఇలాంటి చిన్న స్క్రీన్‌లో ఏదైనా మనం ఒక పెద్ద స్క్రీన్‌లో ఒకలాగా, చిన్న స్క్రీన్‌లో ఒకలాగా మనం హ్యాండిల్ చేయాలంటే మనకి మీడియా క్వెరీస్ అని ఉంటాయి. ఓకే. మీడియా క్వెరీస్ అని ఉంటాయి. ఈ మీడియా క్వెరీస్ ఏంటంటే ఈ ఒక ప్రాజెక్ట్ ఏముందో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తుంటైతే చూడండి ఇది నేను చిన్నదిగా చేస్తే నాకు ఈ ఎడ్జెస్‌లో టచ్ అవుతుందన్నమాట. ఓకే. సో, దానికోసం నేను ఇక్కడ మీడియా క్వెరీస్ అని యూజ్ చేస్తాను. ఈ మీడియా క్వెరీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విడ్త్ ఆఫ్ 1000 పిక్సెల్స్ అని ఇచ్చాననుకోండి. ఈ 1000 పిక్సెల్స్ లోపల ఉన్న ఒక కంటైనర్ కంటైనర్ క్లాస్‌కి మార్జిన్ ఆటో పైన కిందన ఆటో అండ్ లెఫ్ట్ టు రైట్ 10 పిక్సెల్స్ అని ఇచ్చాననుకోండి. చూడండి ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ స్క్రీను చూడండి పెద్దగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. కానీ చిన్నది చేసినప్పుడు ఓకే. చిన్నదిగా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ షిఫ్ట్ మొబైల్ వ్యూలో మనం దీన్నే ఎంత చిన్నది చేసినా ఈ ఎడ్జెస్‌లో ఈ గ్యాప్ ఒకటి కనిపిస్తుంది కదా! 10 పిక్సెల్స్ పెట్టానన్నమాట. అంటే కొంచెం నీట్‌గా కనిపిస్తది. అందుకే నేను ఇక్కడ మీడియా క్వెరీస్‌లో 10 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోడ్ జనరేటర్ CSS. అండ్ జావా స్క్రిప్ట్ కోసం మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ మనం యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత అంటే దాంట్లో బేసికల్‌గా బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఎలా తీసుకురావాలి, తర్వాత దాన్ని మ్యానిపులేషన్ ఎలాగా చేయాలో
నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్‌తో నేను మీ దగ్గరికి వస్తాను. అంతవరకు సెలవు. ఈ మ్యానిప్యులేషన్ ఎలాగా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్‌తో నేను మీ దగ్గరికి వస్తాను. అంతవరకు సెలవు.